మరి వాటి కపుల్ రెడీగా ఉన్నారు కదా, మరి చూద్దాం ఈ రోజు ఎలాంటి టేస్టీ వెరైటీస్ చేస్తారో. హాయ్ అండి, మీ పేరేంటి? నా పేరు మాన్సా. మాన్సా ఎక్కడి నుంచి వస్తున్నారు? సిద్దిపేట నుంచి వస్తున్నాను. సిద్దిపేట. వావ్, ఏమైనా వర్కింగ్ మాన్సా మీరు? ప్రెసెంట్ వర్కింగ్ అండి. ప్రెసెంట్ వర్కింగ్. వెరీ గుడ్. హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? వినయ్ కుమార్. వినయ్, మీరేం చేస్తుంటారు? వినయ్ రెస్టారెంట్ అని. రెస్టారెంట్ బిజినెస్ అన్నమాట. సూపర్. ఎన్నాళ్ళైంది మీ పెళ్ళై? 2 months కూడా 29th వస్తే 2 months అవుతుంది. వావ్, మా ప్రోగ్రామ్ ఏదో న్యూలీ మ్యారీడ్ కపుల్ స్పెషల్ లా ఉంది తెలుసా? యాక్చువల్లీ అభిరుచి చూసి తను నన్ను అప్రోచ్ అయ్యారు అనమాట. ఆ డీపీ చూసి అప్రోచ్ అయ్యారు. డీపీయా? అంటే అది వరకు మీరు వచ్చారా మా ప్రోగ్రామ్ కి? ఇంతకు ముందు వచ్చానండి. వాళ్ళు చూడడానికి వచ్చినప్పుడు ఆ ప్రోగ్రామ్ కి ఇక్కడికి వచ్చాను. మా ప్రోగ్రామ్ కమ్యూనికేషన్ అలా స్టార్ట్ అయింది. పెళ్లి చూపులు ఇలా కూడా అయిపోతుంది. సూపర్ సూపర్. అభిరుచికి చాలా థ్యాంక్స్ అండి, ఒక మంచి హస్బెండ్ దొరికారు అభిరుచి వల్ల. వావ్, సూపర్ కదా. సో యూర్ మోస్ట్ వెల్కమ్. సో చూసారా, మా ప్రోగ్రామ్ కి వస్తే ఇలా మంచి మంచి హస్బెండ్స్ దొరుకుతున్నారంటే మరి ట్రై చేసుకోండి పెళ్లి కాని వాళ్ళందరూ కూడా. సో మరి ఇద్దరు రెడీయా వంటలు చేయడానికి? ఒకసారి మా కొత్తాస్ ఫ్యామిలీకి అందరికి హాయ్ చెప్పండి. కొత్తాస్ ఫ్యామిలీ. ఓకే, కొత్తాస్ ఫ్యామిలీ, కొత్త పెళ్లి జంట కొత్తాస్ ఫ్యామిలీ. హాయ్ అందరికి కూడా. సో మీది రెస్టారెంట్ బిజినెస్ కాబట్టి మీకు వంటలన్నీ టేస్ట్ చూడటం బాగా అలవాటు ఉండుంటది. మరి వండటం కూడా వచ్చా? సూపరా, సూపర్ గా వచ్చా? వెరీ గుడ్. సో మీకు వచ్చా మనసా? నేర్చుకుంటున్నాను, చేస్తాను. సో మరి ఈ రోజు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ రోజు నేను స్పైసీ రైస్ చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. స్పైసీ రైస్ చపాతీ. సో అందరికి అర్థమయ్యేలాగా దాన్ని సిద్దిపేటలో పీట్ రోటీ అంటారండి, దానికి అందరికి అర్థమయ్యే విధంగా సో స్పైసీ రైస్ చపాతీ అని చెప్పారు. వెరీ గుడ్. పీట్ రోటీ అంటేనే అందరికి అర్థమవుతుంది. ఓకే, సో మనం 2 రకాలుగా చెప్తూ అంటే మా అత్తయ్య నాకు నేర్పించిన ఫస్ట్ వంటకం అది. ఓ సూపర్. సో మీరేం వెరైటీ చేస్తారు? మష్రూమ్ మింట్ పలావ్. మష్రూమ్ మింట్ పలావ్. సో రైస్ ఐటమ్ అండ్ మీరేమో స్పైసీ ఐటమ్. సో ఎవరు చేస్తున్నారు ఫస్ట్ ఈ రోజు మరి? సో ఫస్ట్ ఛాన్స్ మా హస్బెండ్ కి ఇస్తాను. ఫస్ట్ మీ హస్బెండ్ ఛాన్స్ ఇస్తారా? ఓకే, సో అయితే మీరు ఫస్ట్ పలావ్ చేసేస్తారా? చేద్దాం. ఓకే ఓకే. మరి మష్రూమ్ మింట్ పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మష్రూమ్ మింట్ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పుదీనా 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి మష్రూమ్ మింట్ పలావ్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసావు కదా, స్టార్ట్ చేద్దామా వినయ్? ఓకే. సో ఆల్రెడీ బాయిల్డ్ రైస్ తో మనము పలావ్ చేస్తున్నాము. అవునండి. సో ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ తీసుకోవాలండి. ఓకే. సో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు మీరు ఈ బిజినెస్ లో? 2.5 years అయిపోయింది. 2.5 years. అంటే మీకు ఫుడ్ బాగా ఇంట్రెస్టా లేకపోతే ఫుడ్ బిజినెస్ బాగా నడుస్తుందని స్టార్ట్ చేశారా? లేదండి, యాక్చువల్లీ నేను స్టడీ టైంలోనే బ్యాచులర్ గా ఉన్నప్పుడు స్టార్ట్ చేసుకున్నాను. అవునా? ఓ నైస్. తర్వాత జీలకర్ర తీసుకోవాలండి, తర్వాత గరం మసాలా, ఓకే, సో హోల్ గరం మసాలా. అవునండి. తర్వాత బిర్యానీ ఆకు, ఓకే, తర్వాత ఆనియన్స్, ఓకే, తర్వాత పసుపు, తర్వాత అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి, తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి, తర్వాత కొత్తిమీర రెమ్మ, ఓకే, కరివేపాకు, తర్వాత పుదీనా, ఓకే, నెక్స్ట్ తర్వాత మష్రూమ్స్ పీసెస్. ఇంతకీ ఈ పలావ్ ఎప్పుడైనా మీకు వండి పెట్టారా మనసా? లేదండి, ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైమా? ఓ మా షోలోనే తింటున్నారా? ఫస్ట్ టైం. కొంచెం ఫ్రై అయితే అప్పుడు అదే చేసుకోవచ్చా? ఓకే. సో అయితే మీది అరేంజ్డ్ మ్యారేజ్ అన్నమాట? అరేంజ్ మ్యారేజ్. ఓకే. సో మీరు ఏం క్వాలిటీస్ కావాలనుకున్నారు వినయ్? అంటే వచ్చే వైఫ్కి వంట బాగా రావాలనా లేకపోతే ఎలా ఏమనుకున్నారు? అర్థం చేసుకునే అండర్స్టాండింగ్ కావాలి. ఓకే. సో ఇంతకీ మీ పెళ్లి చూపులప్పుడు మీరు మా ప్రోగ్రామ్కి వచ్చారా? ఆ రోజు మార్నింగ్ పెళ్లి చూపులు అయ్యాయి, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాతకి షోకి వచ్చాను. పెళ్లి చూపుల రోజు కూడా బిజీగా ఉన్నారు. ఓహో. సో ఇప్పుడు ఎక్కడ మీరు సిద్దిపేటలో ఉంటారా లేకపోతే హైదరాబాద్ అయినా? హైదరాబాద్ లో. హైదరాబాద్. మీ అత్తయ్య గారు వాళ్ళు సిద్దిపేట? ఓ. సో ఇది కొంచెం అత్తయ్య కూడా రెగ్యులర్ గా మీ ప్రోగ్రామ్ చూస్తుంటుంది. అవునా? సూపర్ కదా. దీనికి అవసరం అనుకుంటే మళ్ళీ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు తగ్గింది అనిపించిందా మీకేమన్నా? మళ్ళీ రైస్ యాడ్ అవుతుంది కదా. ఓకే ఓకే. ఓ సరే, మీకు కావాల్సింది వేసుకోండి.
ఇది మీ రెస్టారెంట్ లో డిష్ ఏమన్నా? లేదండి, నా ఓన్ డిష్. మీ ఓన్ రెసిపీయా? ఓకే. మష్రూమ్ ఎవరికి ఇష్టం ఇంతకీ మీ ఇద్దరిలో? నేను తినండి. చూసారా, మీరు తినండి ఫస్ట్ అంటే మీ వారు మష్రూమ్ చేశారు మీకు. అది మష్రూమ్ బాగుంటుంది. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? రైస్ యాడ్ చేద్దామా? ఆల్రెడీ బాయిల్ చేసిన బాయిల్ రైస్ అండి. మీకు వంటలన్నీ వచ్చేసాయా ఇప్పుడు? మాక్సిమం నేర్చుకుంటున్నాను. మాక్సిమం జాబ్ చేస్తూ పొద్దున్న ఎలా బాక్స్ పెట్టుకుని వెళ్ళిపోతారా? ఎలా ఉంది? 2 months అయింది కదా మ్యారేజ్ అయ్యి. బాగుందండి. బాగుందా? కలర్ఫుల్ గా ఉందండి. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత జీడిపప్పు వేసుకున్నాం. సో రెడీ అండి. రెడీ అండి. సూపర్. ఓకే, మరి వేడివేడిగా మష్రూమ్ మింట్ పలావ్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ మింట్ పలావ్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పుదీనా, తరిగిన మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, ఉప్పు, జీడిపప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, మష్రూమ్ మింట్ పలావ్ రెడీ. ఓకే అండి, మరి పలావ్ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. మింట్ మష్రూమ్ పలావ్. బాగుంది. మింట్ ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుంది, అలాగే మష్రూమ్ కూడా బాగా పట్టేసింది. సో మసాలా దినుసుల తాలూకు ఫ్లేవర్స్ కానీ, మింట్ ఫ్లేవర్ కానీ, సో రైస్కి అలాగే మష్రూమ్కి బాగా పట్టేసి డిష్ చాలా బాగుంది. వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. సో నచ్చిందా పలావ్ మీకు? బాగుందండి. సో మష్రూమ్ తినకుండా ఒకటి రైస్ తిన్నారు కదా, అయినా కూడా టేస్టీగా ఉంది కదా. ఓకే, మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి సింపుల్ పలావ్. ఆకుకూరలు స్టోర్ చేసుకునేటప్పుడు లైట్ ఎక్కువగా ఉంది అంటే సూర్యరశ్మి ఎక్కువగా తగిలే ప్రదేశాల్లో ఉంచకూడదు. అలా ఉంచినట్లయితే అందులో ఉన్నటువంటి కెరోటిన్ అనే పోషక పదార్థం తగ్గిపోతుంది. కాబట్టి కాస్త డార్క్ ప్లేస్ లోనే స్టోర్ చేసుకోవడం బెటర్. కొంతమందికి కొన్ని రకాల వాసనలు పడవు, అలర్జీ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు తుమ్ములు వరుసగా వచ్చేస్తూ ఉంటాయి. కొద్దిమంది అయితే ఉదయం లేస్తూనే ఒక 4-5 సార్లు లేదా 10 సార్లు తుమ్ముతూనే ఉంటారు. ఇంకా జలుబు వల్ల కూడా తుమ్ములు వస్తూ ఉంటాయి. కారణాలు ఏవైనా కావచ్చు. తుమ్ములు ఎక్కువగా ఉన్నట్లయితే కనుక కొత్తిమీరని కాసేపు వాసన చూస్తూ ఉన్నట్లయితే రిలీఫ్ దొరుకుతుంది. జామకాయలు ఈ సీజన్లో బాగా దొరుకుతూ ఉంటాయి. మరి దొరికే సీజన్లో జామకాయలు బాగా తినడం మన ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే జామకాయని పేదవాడి యాపిల్ అంటూ ఉంటారు. నిజానికి జామకాయలో చాలా రకాల పోషకాలు ఉన్నాయి, అవి మనకే తెలియదు. మన దగ్గర బాగా దొరుకుతుంది కాబట్టి మనం వాటిని అంతగా పట్టించుకోం. కానీ తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది, అలాగే ఆకలి బాగా వేస్తుంది. ఇంకా మరీ ముఖ్యంగా కాలేయ సంబంధ సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి. కాబట్టి దొరికినప్పుడు జామకాయని తినడం మేలు. చాలా మంది మాకు వేడి చేసింది, ఒంట్లో వేడి ఎక్కువ అంటూ ఉంటారు. ఎప్పుడు పట్టుకున్నా కూడా కొంతమందికి ఒళ్ళు వేడిగా ఉంటుంది, కాలిపోతూ ఉంటుంది. మరి ఇలా వేడి సమస్య ఉన్నప్పుడు ప్రతిరోజు 1 ounce చొప్పున కిస్మిస్ పళ్ళ రసాన్ని కనుక తాగుతూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. మనలో చాలా మంది ఎప్పుడో ఒకప్పుడు పన్ను నొప్పితో బాధపడుతూనే ఉంటారు. ఒకవేళ ఆల్రెడీ పన్ను నొప్పి ఉన్నట్లయితే అది వర్షాకాలంలోనూ చలికాలంలోనూ మరింత ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది. మరి ఇలా పన్ను నొప్పితో బాధపడుతున్నప్పుడు వెంటనే ఉపశమనం కోసం లేత జామ ఆకుల్ని కనుక నములుతూ ఉన్నట్లయితే చాలా వరకు రిలీఫ్ ఉంటుంది.